80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా జరిగింది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ర్యాలీలో పాల్గొని విద్యార్థులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో గిద్దలూరు నియోజకవర్గం పట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాది మంది పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ర్యాలీ ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా విద్యార్థినులు జాతీయ జెండాలను చేతబూని ప్రదర్శించిన ప్రత్యేక నృత్యం ర్యాలీని ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ యువత ముందుకు సాగాలని కూడా పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకోవడం మంచిదని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి, సమైక్యత కోసం ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలన్నారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో విద్యార్థులు అలాగే ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి ఇక్కడ తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జెండాను చూస్తేనే మనందరికీ సమతా భావం అలాగే సమైక్యతా భావం అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. ఈరోజు స్వాతంత్రం సాధించి 80 సంవత్సరాల తర్వాత మన దేశం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నటువంటి విధానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం అనేటువంటిది ఎన్నో రంగాలలో ముందుకు పోతూ ఉంది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, 2047 కల్లా వికసిత్ భారత్, అలాగే 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈరోజు యువశక్తి ద్వారా రాబో రోజులలో భారతదేశం ప్రపంచ దేశాలలోనే అగ్రగామి దేశంగా ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.